ముందు క్లుప్తంగా మీ పరిచయం. నా పేరు చంద్రశేఖర్. నేను సోలో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నాను మీ దగ్గర. నా కొలికే మిమ్మల్ని రెఫర్ చేశాను. అన్న నీ కాంతారీస్ ఒకసారి ఫాలో అయ్యి చూడు అని చెప్పి. ఫస్ట్ అప్లై కాలే. కాకపోతే ఎక్కువ బలం ఏమైందంటే మీ యోగాసనాలు చూసి నాకు బాగా వచ్చింది. ఇక మీ వైలెన్ యోగాసనాలు. ఇక పెయింటింగ్ అంటే చాలామంది ఉంటారు, కానీ మీలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. మీ యోగా నచ్చింది నాకు. ఇక ఆ యోగా అవి చూసినప్పటి నుంచి దానికి వద్దామని అనుకుంటున్నా. ఇంచుమించు బాగానే చాలా రోజులు అవుతుంది. ఈ రోజు కూడా లేదు, కానీ దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి వచ్చిన. సో కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది ఇంట్రెస్ట్ బాగా నాకు. కానీ మీరు ఊహించినట్టుగా కాకుండా ఆర్డినరీ ఉంది కదా? ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ ఉంది. నేనేమనుకున్నా అంటే ఒక సెటప్ ఉంటుంది, ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ రియల్ గా కనిపించేటి అవన్నీ నిజం కాదు. కింద రిసెప్షన్ ఉంటాడు. రిసెప్షన్ అన్నాక సార్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఒక గంట అయినాక వెయిట్ చేయాలి. ఒక గంటనా లేకపోతే ఒక రోజా, ఈ రోజు ఫుల్ అయిపోయింది, రేపు అపాయింట్మెంట్ ఇస్తారు అనుకున్న తర్వాత జీవితంలో దరిద్రం ఉండదు. అనుకున్న తర్వాత మళ్ళీ ఫీజు ఉంటది. ఇట్లాంటి జనరల్ గా ఇట్లాంటి ఫీజులు ఇచ్చి దానికి మస్తు ప్రపంచం మనకు అదే చెప్తుంది. ఫీజు ఇచ్చి తర్వాత అట్లా ఎన్రోల్ చేసుకున్న తర్వాత అది ఇది అంటే అనుకున్నా. జస్ట్ ఇది 101 ఇడికి వచ్చే ఏముంది ఇక్కడ చూసిన బోర్డు గీడు ఏం లేదు. బోర్డు లేదేమని ఆ కాంటాక్ట్ నెంబర్ చేస్తే లేదు ఇంకా వచ్చేసేయండి దీంట్లోకి నెక్స్ట్ ఏది బాలాజీ గారు చేస్తే వచ్చేసాను. మీరు కామన్గా వీడియోలో చూపించినట్టు అంతకంటే ఇంకా కామన్గా చాలా బాగుంది. అంతే, అదే సాధారణత బాగుంది అనేది నా యొక్క అదే బాగుంది స్పిరిచువల్ రియలైజేషన్. ఇంతసేపు కూర్చోవడానికి మీతో ఉండడానికి కూడా అదే రీజన్. దీంట్లో ఏమాత్రం యాడింగ్స్ ఇంట్రెస్ట్ ఉండకపోయింది. నిజంగా బాగుంటే యాడ్ చేద్దు. నేను 100,000 సార్లు చెక్ చేసిన. ఇప్పుడు బట్టలు ఇప్పితే ఎట్లుంటుందో అట్లుండాలి లైఫ్. హాయిగా ఉంటుంది. అసలు యాడ్ చేస్తే ఆ రియాలిటీ పోతుంది కదా, హాయిగా ఉంటుంది. సరే, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. సో చాలా మందికి తెలుసు అనుకుంటారు కానీ తెలీదు. పదాలు తెలుసు, టాలెంట్, తర్వాత స్కిల్, మూడోది క్రియేటివిటీ. ఇప్పుడు నేను అడిగితే బ్లాంక్ అయిపోయినాం కదా. మనం ఈ 3 పదాలు వాడతాం. అతనికి చాలా టాలెంట్ ఉంది, అతనికి చాలా స్కిల్ ఉంది, అతను చాలా క్రియేటివ్ పర్సన్. ఏ సందర్భాల్లో వాడతాం అనేది చాలామందికి తెలియదు. యాక్చువల్లీ తెలిస్తే మంచిదే, ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది. అన్ని సిమిలర్ అర్థాలతో ఉన్నది. టాలెంట్ అన్నది ప్రతి ప్రాణికి ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నాం కదా, పులికుండే టాలెంట్ తాబేలుకి లేదు, తాబేలుకున్న టాలెంట్ పులికి లేదు. పులి పరిగెట్టగలుగుతుంది, తాబేలు కాళ్ళు లోపలికి తన లోపలికి దాచుకోగలుగుతుంది. పులి అది చేయలేదు. పులి సాగదీస్తుంది, ముడుచుకోలేదు లోపలికి. ఇదే టాలెంట్ చేపకుంది, కుక్కకు లేదు. బొక్క కొరకే టాలెంట్ కుక్కకుంది, వేరే ప్రాణికి లేదు. అట్లా ప్రతి ప్రాణికి జన్మతః ఒక టాలెంట్ ఉంది. టాలెంట్ అంటే జస్ట్ ఉన్నదాన్ని గుర్తించడమే తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. ఉన్నదాన్ని జస్ట్ ఉపయోగిస్తే టాలెంటెడ్ పర్సన్. అయితే మన ప్రపంచంలో మనిషి దుర్మార్గుడు కాబట్టి వాడు అవసరాల రీత్యా డెఫినేషన్స్ మార్చేసిండు. అంటే ప్రపంచంలో దేనివల్ల గుర్తింపు వస్తుందో రికగ్నిషన్తో పాటు ఇంకా 3 వస్తాయి దీనికి, 3, 4. ఒకటి మనీ, రెండోది రెస్పెక్ట్, ఇట్లాంటివి. ఆ వ్యక్తి అలాంటి పనులు చేస్తే, ఎలాంటి పనులు చేస్తే వస్తాయో వాని టాలెంటెడ్ అంటుంది. ఇది రాంగ్ అనాలిసిస్. ఇది అలా అనకూడదు. ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్. ఎట్లా ఒక వ్యక్తి చదవగానే పుస్తకం అంతా గుర్తుంటుంది, అది వన్ టాలెంట్, అంటే మంచి మెమరీ ఉంది. ఒకడికి ఎంత చదివినా గుర్తుండదు, అది అతని టాలెంట్.
గుర్తుండేవాడు మహా అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, గుర్తు లేనివాడు రమణ మహర్షి అవుతాడు. అంటే దాన్ని అర్థం చేసుకొని నువ్వు అంగీకరిస్తే సరిపోతుంది. దాన్ని బలహీనతగా చూడొద్దు. దాన్ని బలహీనతగా చూస్తే నువ్వు దాన్ని మిస్ అయిపోయి నీ ప్రపంచంలో గుర్తింపబడే వాటి కోసం పరిగెత్తి నీకున్న టాలెంట్ని మర్చిపోయి లేని టాలెంట్లు అక్వైర్ చేసుకోవాలని ఎటు కాకుండా పోతుంది. ఇప్పుడు ఆడుకోవడం నా టాలెంట్. నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు నేను ఆడుతూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు. అంటే నాకు పుస్తకం రాయడం కూడా ఆటనే. ఇప్పుడు యూట్యూబ్ ఆటలాగా చేస్తున్నా కాబట్టి ఇట్లా చేయగలుగుతున్నా. ఇదే నేను వేరే వాళ్ళని చూసి అలా చేయాలనుకున్నానుకో నా సహజమైన ఓ ధార పోతుంది. ఫాలో కావడం కాదు కాదు అది జస్ట్ టాలెంట్లో ఫాలో అవ్వడం లేదు. నత్త దేన్ని ఫాలో అవుతుంది, తాబేలు దేన్ని ఫాలో అవుతుంది, తన సహజాతాన్ని ఫాలో అవుతుంది, దాన్ని పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అట్లా అది కృతకృత్యం అవుతుంది ఏమి చేయకుండానే. సో టాలెంట్లో కర్తాభావన లేదురా. సో ఆధ్యాత్మికత అన్నది ఒకానొక సహజాతం అంతవరకు. కానీ మనం చాలా ప్రయత్నం చేస్తే కర్తాభావన పోతుంది కాబట్టి అది టాలెంట్ అనుకుంటున్నాం. కాదు, అప్రయత్నంగా నీలో ఉన్నదాన్ని గుర్తిస్తే నువ్వు టాలెంటెడ్. ఇప్పుడనే టాలెంట్ ఏం చేస్తారు అంటే వాళ్ళు అనుకరించవచ్చు, ఆ టాలెంట్ని కాపీ కొట్టొచ్చు లేదా బట్టి పట్టొచ్చు. జస్ట్ గుర్తింపు వచ్చే అంశాలే జనాలు. ఇప్పుడు ఎందుకు చెప్పులు కుట్టట్లే అందరూ? డబ్బులు రావు, గుర్తింపు లేదు కాబట్టి. నువ్వు అంటే ఎందుకు టిక్ టాక్లు వీడియోలు చేస్తున్నారు, రకరకాల ఆకులు కట్టుకొని ఎందుకంటే గుర్తింపు వస్తుంది. నువ్వు సహజంగా ఉంటే ఏ గుర్తింపు లేదు. ఇప్పుడు అంతెందుకు, నువ్వు ఫేమస్ కావాలంటే ఏం లేదురా, నేను ఒక చిన్న కావాలంటే టెస్ట్ చేసి చూద్దాం. నీకు ఉల్టాపాటు నడవడానికి వస్తే లేదా ఉల్టాపాటు నిలబడడానికి వస్తే మంచి బిజీ రోడ్లో ఉల్టాపాటు నిలబడి 2 నిమిషాలు నేను వీడియో తీసి పెడతా. ఒకడు వచ్చి ఫేమస్ అయ్యాడు, మమ్మే ఇప్పుడే మార్కెట్కి వచ్చిన, అద్భుతంగా కొన్నేళ్ళు సాధన చేసి పాటలు పాడేవాడికి కూడా అంత గుర్తింపు రాదు. జస్ట్ అంటే యు ఆర్ హ్యాంకరింగ్ ఫర్ రికగ్నిషన్. అది టాలెంట్ కాదు, అది వ్యాధి, డిసీజ్ అది. సరే, టాలెంట్ ఏమో ప్రతి ప్రాణికి ఉంటుంది, అర్థమైంది. ప్రతి ప్రాణి ఏది గుర్తింపు కోరుకోవట్లే, తనకున్న సహజాతాన్ని ఉపయోగిస్తుంది. మనిషికి వచ్చేసరికి ప్రపంచం ఉంది, ప్రకృతిలో ప్రపంచం లేదు కదా. అందుకని కుక్కలాగానే ఉంటుంది, నక్కలాగానే ఉంటుంది, జంతువులాగానే ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఒకసారి ఒక ఇండోనేషియన్ స్టోరీ. ఒక అడవిలో పోటీ పెట్టారంట, చెట్టెక్కే పోటీ పెడితే ఎప్పుడు కోతికి ఫస్ట్ ప్రైజ్ వస్తే దానికి ఈగో వచ్చిందంట. చేప ఓడిపోతుంది, అన్ని జంతువులు ఓడిపోతున్నాయి, కోతి మాత్రం ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సో కోతి ఇది నా సహజమైన నాలెడ్జ్ అని గుర్తించలేదు. మిగతా ప్రాణులన్నీ ప్రతిరోజు పొద్దున్నే ప్రాక్టీస్ చేయాలి, చెట్టెక్కేదని బయలుదేరుతున్నాయంట. అప్పుడు అదే కమ్యూనిటీకి చేప రాజయ్యింది. అప్పుడు ఇప్పటి నుంచి చెట్టెక్కేది బంధు, ఇదేది పెట్టాలి మనం. అప్పటి నుంచి చేపలేమో ఫస్ట్ వచ్చినాయంట. అప్పుడు కోతులన్నీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయినట్ట. మా అన్న ఎట్లా గెలిచేటోడు కోతులల్లా ఇప్పుడు ఫార్మాట్ మారేసరికి ఓడిపోతున్నాడు. విషయం ఏంది, ఇప్పుడు వేసే పని ఆడు చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను ఉద్యోగానికి పనికిరాను, నేను అసలు సెట్ అవ్వను. నేను ఏదైనా పని చేస్తే ఆ కంపెనీ నాశనం అయిపోతుంది. అందుకని నేనేం చేసిన, ఇంట్లోనే కూర్చొని సరే అందరు డబ్బు రాదు, డబ్బుతో కొంచెం తినడానికి ఇంత ఉంటే చాలు, ఇంత షెల్టర్ ఉంటే చాలు, 2 జతల బట్టలు ఉంటే చాలు. ఈ మధ్యన వచ్చిన చర్చ వచ్చింది, అసలు వాషింగ్ మిషన్ లేకపోతే కన్నా ఎంత కష్టమేది కదా అన్నది మైత్రి. నేనన్నా వాషింగ్ మిషన్ నిజంగా లేదనుకో అప్పుడు నేను 2 జతలు పెట్టుకుంటుంటే ఏ కష్టం లేదు, అంటే పద్ధతి మారుస్తుంటే అంతే తప్ప బట్టలు మార్చేవాడిని కాదు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఒకసారి నొక్కితే అయిపోతుంది. సో ప్రపంచంలో దేనికి గుర్తింపు వస్తే ఇప్పుడు నేను చెప్తా చూడు, గుర్తింపు వచ్చే ఒక 10 చెప్తా, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రొఫెషన్సే అవి. వాటన్నిటికీ ఖచ్చితంగా అంతర్గతంగా డబ్బు అనేది రావాల్సిందే. ఇప్పుడు ఎవరన్నా సినిమాలో గొప్ప వేషం ఇస్తా కానీ డబ్బు ఇయ్యం, 50 ఏళ్ళ కాంట్రాక్ట్ అని చెప్పి ఎవరు చేయడు. సాఫ్ట్వేర్ కంపెనీలో నీకు సాఫ్ట్వేర్ వచ్చు కాబట్టి హాయిగా మా కంపెనీ వాడు కంప్యూటర్లు వాడుకో, కానీ డబ్బు ఇయ్యం, ఓన్లీ బియ్యం పప్పులు ఇస్తాం, ఎవడు చేయడు. నిజానికి పని మీద ఎవరికి ఆసక్తి లేదు, పని ద్వారా వచ్చే డబ్బు మీద ఆసక్తి, దానికి పని మాధ్యమం అవుతుంది. ఇది అందరికీ వర్తించేదే, ఫైన్, అదేం తప్పనట్లే. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఆఫ్టర్ ఉన్నది ఏంటంటే క్రికెట్, సినిమా, తర్వాత పాలిటిక్స్. ఇది పాజిటివ్ కనిపిస్తుంది. రెండోది మాఫియా. ఎనీ మాఫియా, డ్రగ్ మాఫియా, డ్రగ్ కార్టెల్. ఇప్పుడు ఎక్కువ మంది వీటి వైపు మొగ్గుతున్నారా లేదా? ఇప్పుడు మీడియా ఎవ్రీథింగ్ ఇక్కడికే వస్తుంది.
ఇక్కడికే మీడియా మీడియా అంతా ఇక్కడే. టిక్ టాక్ తీసుకో ఎవ్రీథింగ్. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం. ఇంతకుముందు సార్ అన్నాడు నువ్వు నిజం చెప్పడానికి ట్రై చేస్తావు అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది సెన్సేషనలిజం ఎంతసేపు రా. నేను కొట్టుకుంటే వీడియో చేస్తే మీ ఊరోళ్ళు అంతా వస్తారు, ఉత్తగానే వీడియో చేసినామని చెప్పి మనం ఏదో చేయొచ్చు. నువ్వు ఇప్పుడు 2 రోజులు నా మీద కేసు అయ్యి నా సబ్స్క్రైబర్స్ అంతా యాక్టివేట్ అయితే రేపు ఏదో జరిగిందని అంటే ఇదంతా ఉత్తగా డ్రామా చేసినామని చెప్పచ్చు. అంటే ఫేమస్ కావడం. ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ ఒక స్వామీజీకి తోకేసి బొమ్మయి ఎంతసేపు మన ఫేమస్ కావడానికి ఎంత ఫేమస్ అసలు. అట్లా నచ్చిన పేర్లని ఎక్కడన్నా బాడీ పేరు మీద రాసుకో, అంటే రాయకూడని చోట దాన్ని ఒక షార్ట్ చేసి పెట్టు. అంటే నువ్వు స్టూపిడ్గా ప్రవర్తిస్తే అయితే ఇది టాలెంట్ ఫస్ట్ స్టేట్. ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఉంటుంది. ఇప్పుడు ఒక వడ్రంగి పిట్ట చెట్టుకు కొడుతుంది ఇట్లా, దట్ ఈస్ నాట్ స్కిల్, టాలెంట్. అది వేరే పిట్ట కొడితే తెలుగులో సహజత్వమే కదా. సహజాతం అంటే సహజంగా వచ్చింది, జన్మతః వచ్చింది, నువ్వు గుర్తిస్తున్నావు. ఇప్పుడు జన్మతః నీకు మంచి వాణి ఉంది, గుర్తిస్తున్నావు అన్నట్టు. యు ఆర్ జస్ట్ స్పీకింగ్ బ్యూటిఫుల్. సహజం. ఒక అమ్మాయికి చక్కటి నడక ఉంది, జన్మతః మంచి నడుస్తుంది. స్కిల్ ఎప్పుడైంది నీలో ఏదో ఒకటి ఉందని గుర్తించి దాన్ని ఫర్దర్గా పాలిష్ చేస్తే స్కిల్ అయింది. ఎగ్జాంపుల్ నీకు మంచి గొంతు ఉంది, అరే నీకు మంచి గొంతు ఉంది, సంగీతం నేర్చుకో, సింగర్గా, అది స్కిల్ అవుతుంది అనమాట. ఒకడు బాగా చూస్తున్నాడు, అరే నువ్వు బాగా చూస్తున్నావు, కంసల్ పని నేర్చుకో, ఉపయోగపడుతుంది. వాడు బాగా పరిగెడుతున్నాడు, అథ్లెట్ కాపో. అంటే వాడు పరిగెత్తుడు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ పరిగెత్తడం అనేది ప్రపంచంలో గుర్తింపబడుతుంది కాబట్టి దాన్ని వాడు ఫర్దర్గా డెవలప్ చేసుకుంటే స్కిల్ అయ్యి. అంటే యు ఆర్ యూజింగ్ లేదా యు ఆర్ అప్లయింగ్ మైండ్ ఆన్ యువర్ టాలెంట్. అర్థమైందా? ఒకటి టకటక్ గోడలు ఎక్కుతున్నావు, ఇప్పుడు దానికి నీ మైండ్ అప్లై చేయి, చేసే స్కిల్ అయ్యి. స్కిల్ అనేది ఎక్కువ కాలం ఉండదు, నిలబడదు. నువ్వు యవ్వనంలో ఉంటే ఉంటుంది, నువ్వు పాలిష్ చేస్తే ఉంటుంది, పాలిష్ చేయలేదు పోతుంది. ఇప్పుడు రన్నర్స్ ఉంటారు, స్ప్రింటర్స్ ఉంటారు, క్రికెటర్ ఉంటాడు, ఎందుకు వార్మప్ చేస్తారు? ఒక వారం రోజులు ఆడకపోతే ఆట పోతుంది అట్లా. సో కానీ టాలెంట్ ఎప్పటికి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. క్రియేటివిటీ కూడా నేను చెప్తా, అది కరెక్టా కాదా చెప్పండి. క్రియేటివిటీ అంటే లేనిది సృష్టించడం. ఓకే, అది ఇన్వెన్షన్ అంటే అది కూడా సృష్టించడం. మరి క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ, ఇన్వెన్షన్ ఇంగ్లీష్ పదాలు తెలియదు కానీ ఉన్నదాన్ని కొత్తగా చూపించడమా? చెప్పు ఎట్లా. ఇన్వెన్షన్ అంటే క్రియేటివ్ పరిచయం చేయడం. కరెక్టే. సృజనాత్మకత, సృజన అంటే సృష్టించడము, లేనిదాన్ని సృష్టించడము. సృజనాత్మకతని ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్వెన్షన్ చేశారు, ఫోను. ఆ ఫోన్ ఎలా ఉండాలన్నది క్రియేటివిటీ అవుతుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్ అన్నది. ఫోన్ అనేది ఇన్వెన్షన్ ఒక్కసారి జరుగుతుంది. క్రియేటివిటీ అనేది నిరంతరం అప్లై అవుతూ ఉంటుంది, దానికి జరుగుతుంది, దాని మీదనే. ఇప్పుడు దీని మీద స్క్రీన్ గార్డ్ ఒక క్రియేటివ్ అటు ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, క్రియేటివిటీ. తర్వాత డిస్రప్షన్ అంటే ఏంది? అసలు ఫోన్ ఇట్లే ఎందుకు ఉండాలి, మడత ఎందుకు పెట్టదు అని ఆలోచన, మడత వచ్చి ఫోన్లు వచ్చినాయి కదా, డిస్రప్షన్ అంటారు. అసలు ఫోన్ మడత పెట్టడం అసాధ్యమని అంటే ఎవడో సాధ్యం చేసి చూపిస్తా అని అట్లాంటి ఒక స్క్రీన్ తయారు చేసింది వాడు. దాంతోపాటు లోపల సిస్టమ్ డెవలప్ చేసి ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డెవలప్డ్. ఇది వస్తువులకు సంబంధించిన కాకుండా మైండ్ అనే ఫినామినాలో క్రియేటివిటీకి ఒక ప్రముఖ స్థానం ఉంది. ప్రకృతిలో ఏ ప్రాణికి క్రియేటివిటీ ఉండదు, అవి క్రియేషన్గానే ఉంటాయి. అంటే స్పెషల్గా ఏమి క్రియేట్ చేయవు. ఒక ఫ్లవర్ స్పెషల్గా ఏం పూస్తలేదు, ఒక్కొక్క స్పెషల్గా ఏం అరుస్తలేదు. ఎందుకంటే వాటికి వేరే వాటిని గుర్తించే శక్తి లేదు. పోల్చుకునే శక్తి గురించి అంటలేదు, గుర్తించే శక్తి కూడా లేదు. అంటే వేరే కుక్క ఎలా అరుస్తుంది అది నేను గుర్తిస్తే నా అరుపు ఎలా ఉందో తెలుస్తుంది. ప్రకృతిలో ఏ ప్రాణికి ఆ శక్తి లేదు. అర్థమైంది? అసలు చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు ప్రకృతిలో నేను ఒక కుక్కని, నువ్వు ఒక కుక్క, నేను అరుస్తున్నా, నువ్వు అరుస్తున్నావు, కానీ అసలు నీ అరుపు ఎలా ఉంది, ఎందుకు అట్లా వస్తుందని నేను గుర్తిస్తలేను. ఎప్పుడు అంటే నేను నిన్ను గుర్తిస్తలేను, నీ అరుపుని నేను ఎప్పుడు స్పెషల్గా గుర్తిస్తలేను. నేను ఓన్లీ నువ్వు అరుస్తున్నా, నేను అరుస్తున్నా తప్ప నేను ఒకసారి ఆగి, ఇప్పుడు ఉదాహరణకి ఓ అని అరిచింది ఒకటి, ఇంకోటి ఓ అని అరిచింది, అసలు ఇదేమిటి ప్రత్యేకంగా ఉంది అని గుర్తిస్తలేదు. ఈ గుర్తించే లక్షణం మనిషికి ఒక్కడికే ఉంది. అది బిగినింగ్ ఆఫ్ క్రియేటివిటీ అన్నమాట. అంటే అక్కడ ఒరిజిన్ అవుతుంది క్రియేటివిటీ.
ఎలా ఉందంటే ఇప్పుడు ఎందరో పెయింటింగ్స్ వేస్తున్నారు, నువ్వేదో వేసుకుంటా పోతే లేవు, వాళ్ళది గుర్తిస్తూ నువ్వు వేస్తున్నావు నిరంతరం, నువ్వు వాళ్ళని గుర్తిస్తూ వేస్తున్నావు. అంటే క్రియేటివిటీ అనేది బ్రిడ్జ్ అన్నట్టు రెండింటి మధ్యన. అంటే నీ మైండ్కి ప్రపంచానికి కావచ్చు, నీ మైండ్కి నీ ప్రశాంతత కావచ్చు, ఏదో రెండింటిని కలిపే ఒక వారధి క్రియేటివిటీ. సరే, ఈ క్రియేటివిటీని కూడా డబ్బు ఆధారితంగా వాడుకున్నాం అనుకో, అది అండర్ స్కిల్ కింద మారిపోతుంది. ఎగ్జాంపుల్, క్రియేటివిటీ స్కిల్ ఎప్పుడైతే తెలుసా దరిద్రంగా, ఇప్పుడు రమణ మహర్షి బొమ్మలు వేసి సేల్ అవుతున్నాయి, నువ్వు అవే వేస్తున్నావు. సో యూ బికేమ్ ఎక్స్పర్ట్ ఇన్ పెయింటింగ్ రమణ మహర్షి, తద్వారా యూ బికేమ్ అన్క్రియేటివ్. అదే పెయింటింగ్ని డిఫరెంట్గా వేస్తే అంటే నువ్వు దాన్ని స్కిల్గానే చూస్తున్నావు అన్నట్టు. అంటే నీ దాంట్లో డబ్బు వచ్చేసింది. ఇంకా క్రియేటివిటీకి డబ్బుతో సంబంధం లేదు. ఒక గ్రేటెస్ట్ క్రియేటివ్ పర్సన్ పూర్వమానంగా చచ్చిపోవచ్చు, బికాజ్ అతని ప్రయత్నం క్రియేటివిటీనే తప్ప దాని ద్వారా వచ్చే ఫలాలు కాదు. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ యాక్షన్. అది క్రియేటివిటీ అనేది ప్యూర్ మెడిటేటివ్నెస్. అట్లా కాకుండా నువ్వు దాన్ని లింక్ చేసిన ఆ పేరు ప్రఖ్యాతుల డబ్బుకి మెల్లగా స్కిల్గా మారిపోతుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే నువ్వు చాలా పేరు ప్రఖ్యాతులు రావచ్చు, బట్ నీకు తెలుస్తుంది నీలో ఏ ప్రగతి లేదని. యు ఆర్ జస్ట్ రిపీటింగ్ అంతే. క్రియేటివిటీ రిపిటేషన్ కాదు, నిరంతరం కొత్త దానికోసం అన్వేషణ. ఇది ఎలా ఉంటుందంటే, ఒక జెన్ స్టోరీ చదివా. ఒక జెన్ మాస్టరు పెయింటింగ్స్ వేస్తుంటాడు. ఇప్పుడు జెన్ పెయింటింగ్ చూసినవారా క్లోజ్గా? ఇప్పుడు నేను ఒక జెన్ పెయింటింగ్ వేస్తాను ఇప్పుడే. జెన్ పెయింటింగ్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ప్రపంచంలో ఏ పెయింటింగ్లో లేని ఒక కొత్త డైమెన్షన్ జెన్ పెయింటింగ్స్లో మాత్రమే ఉంటుంది. దేంట్లో ప్రపంచంలో లేదు అది. వెస్ట్రన్ యూరోపియన్ పెయింటింగ్స్, వెస్ట్రన్ పెయింటింగ్స్, లేకపోతే రెనేసాన్స్, లేకపోతే పాస్ట్ నుంచి ప్రజెంట్, లేకపోతే ఇండియాలో వచ్చిన రకరకాల ట్రెడిషనల్ ఆర్ట్స్, ఎక్కడా లేని ఒక కొత్త కోణం జెన్లో ఆవిష్కరించారు. బికాస్ దే అండర్స్టూడ్ లైఫ్. ఓన్లీ జెన్ పెయింటింగ్లోనే క్రియేటివిటీ ఉంటుంది. ఎలా ఒకసారి ఇప్పుడు ఇది క్యాన్వాస్ కదా, జెన్ పెయింటింగ్ ఎలా ఉంటుందంటే, అట్లా. అంటే పెయింటింగ్లో 90% ప్రకృతికి ఇచ్చేసిండు వాడు. ఏమి వేయకుండానే ప్రకృతితో నింపుతాడు జెన్లో. అంటే దానికి మీనింగ్ కదా. అంటే వాళ్ళ జీవితం అంతా ప్రకృతితో నింపుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రకృతికి ఇచ్చేసారు. ఇంత పెద్ద పెయింటింగ్ వేసి అందులో ఇంతే కూర్చోబెడతాడు అంతే. మొత్తం పెయింటింగ్ ఉదాహరణకి వాడు బుద్ధ పెయింటింగ్ ఏమంటే ఎలా వేసింది సార్, జెన్ ఇలా ఉంది కదా, ఇప్పుడు వాడు ఒక పెద్ద చెట్టు వేసాడు ఇట్లా, ఒక స్ట్రోక్ తర్వాత రాయి వేసాడు అంతే. బాగుంది కదా. వేసిన ప్లేస్ తక్కువ ఉంది, వేయని ప్లేస్ ఎక్కువ ఉంది. దాన్ని సో ఎవరైతే వేస్తున్నారో అతను ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు జెన్. తర్వాత లేకపోతే ఇంకొందరు ఏం చేశారు, జస్ట్ ఎన్సో అయిపోయింది పెయింటింగ్. వాడు జీవితకాలం సున్నాలు వేసాడు. ఇట్లా బ్రష్ అద్దాలి, బ్రష్ అద్ది ఇట్లా పట్టుకొని కూర్చుంటాడు. ఇట్లా శ్వాసని కంప్లీట్ సుషుమ్న న్యూట్రల్ చేస్తారు. మనసులో ఏ ఆలోచన లేదు. అసలు కోట్లు ఎర్న్ చేసినాడు అంత సాటిస్ఫై కాడు, దానికి ఏ అర్థం లేదు. అయితే ఒక జెన్ కథ ఏమిటంటే, ఇట్లా బ్యూటిఫుల్ జెన్ పెయింటింగ్స్ వేస్తున్న ఒక మాస్టర్ ఉన్నాడు. అతను వేస్తూ 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 100 పెయింటింగ్స్ వేస్తూ ఉండగా ఎప్పుడైతే సంఖ్య పెరుగుతుందో మెల్లగా అట్రాక్ట్ చేస్తుంది ప్రజల్ని. ఇప్పుడు ఈ కొన్ని పెయింటింగ్స్ ఏంటి ఉండవు పెయింటింగ్స్, అదొక కారణం. అరే ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయి అంటే ఒక్కటో రెండో పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు మనవి కాకుండా సుట్టెన్ని ఉన్నాయి, ఫ్రేమ్లకి ఎన్ని ఇచ్చిందాం, ఎన్ని ఎంటీ ఫ్రేమ్లు ఉన్నాయి, పెద్ద దుకాణం ఉంది ఇక్కడ. ఏం వేస్తామో ఏం పీక్తామో తెలియదు, కానీ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫైన్. తర్వాత చాలాసార్లు మన కమర్షియల్, ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేసినావు, నీ మనసులో ఏం కమర్షియాలిటీ లేదు, నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు నేను చిన్నమ్మ పెయింటింగ్ వేద్దాం అనుకున్నా, వేసి ఎవరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, ఏ డబ్బు లేదు అందులో, ప్యూర్ లవ్ ఉంది అందులో. ఎవడన్నా ఇంత కాస్ట్లీ మనీ ఓరియంటెడ్ సమాజంలో నీ 3 hours 4 hours టైము రూపాయి రాకుండా నువ్వే 1000 రూపాయలు వెచ్చించి వేయాలని ఎందుకు అనుకుంటాడు? అసలు అంత హృదయం ఉండదు, కంప్లీట్లీ కరప్ట్ అయిపోయింది. ఎవడో పిచ్చోడు అంతే. సో ఆ జెన్ మాస్టర్ పెయింటింగ్స్ చేస్తుంటే చాలామంది వచ్చి, ఈ పెయింటింగ్ చాలా బాగుంది, ఇట్లాంటిది మాకు కావాలి,
అంటే అప్పుడు తన శిష్యులతో చెప్పాడు అనమాట, ఇక ఇలాంటి పెయింటింగ్ జీవితంలో వేసేది లేదు, రేపటి నుంచి కొత్త పెయింటింగ్ స్టార్ట్ చేయాలి, అంటే కొత్త పద్ధతి. సో హీ యూస్ టు డిస్కవర్ ఇంకో కొత్త పద్ధతి, కొత్త సబ్జెక్టు. మళ్ళీ అది చూసి కొత్త పద్ధతి ఏమంత బాగాలేదు అన్న తర్వాత ఒక 2-3 ఏళ్ళకి ఆ పద్ధతిలో ఒక రిఫైన్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి జనాలు చూసి చూడడము, అది అప్రిషియేట్ చేయడము, మళ్ళీ సేల్ అవ్వడం స్టార్ట్ అయ్యేది. ఎప్పుడైతే అది బాగా పీక్ సేల్ అవుతుందో ఇక ఈ పద్ధతి చేయకూడదు, మళ్ళీ కొత్త పద్ధతి. తద్వారా ఏమవుతుంది, అతను చెప్పిన జవాబు ఏంటంటే, ఒకవేళ నేను అదే పద్ధతి కొనసాగిస్తే నేను ఫేమస్ అవుతాను, అదే పద్ధతి కొనసాగిస్తే నేను రిచ్ అవుతాను, కానీ నేను ఆలోచించే శక్తి కోల్పోతాను. ఐ బికమ్ అన్క్రియేటివ్. సో నిరంతరం ఆలోచించే శక్తిని ఎప్పుడు కోల్పోకుండా ఉండడమే క్రియేటివ్ పర్సన్ చేయవలసింది. ఫ్రెష్గా నువ్వు క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళాలి, ఒక చిన్న పాప తల్లి దగ్గరికి పోయినట్టు. ఓనర్ కుక్కని పిలిస్తే ఓనర్కి థాట్స్ ఉంటాయి కుక్క మీద, కుక్కకి ఏ థాట్ ఉండదు ఓనర్ మీద. ఓనర్ కుక్క వైపు వెళ్ళినట్టు వెళ్ళకూడదు, కుక్క ఓనర్ దిక్కు వచ్చినట్టు పోవాలి నువ్వు లైఫ్ వైపు. విత్ నో ఐడియా యు ఆర్ గోయింగ్. 2 పిల్లలు వచ్చింది ఈరోజు, వాటికి ఏ ఐడియా లేదు, ఎవరిలో కూడా తెలియదు. అట్లా అంటే ఎంటరింగ్ ఇన్ టు ద జోన్ ఆఫ్ అన్నోన్ అండ్ అన్నోయబుల్ ఒక మిరాకిల్ జరుగుతుంది. నువ్వు పరమ దరిద్రంలో మరణించవచ్చు ప్రపంచం దృష్టిలో, కానీ నువ్వు ఇక్కడ చాలా సంపన్నుడిగా ఉంటావు, పూర్తి ప్రశాంతతతో మరణిస్తావు. బికాజ్ యు ఆర్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్. ఒకవేళ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే ఇక్కడ ఒక్క చూడనే నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీద అంతా బోగస్ ఫేక్. అది వేరే వాటి మీద ఆధారపడి ఉంది, డబ్బు మీద ఆధారపడి ఉంది, పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, ఉదయకిరణ్ చచ్చిపోలే. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హీరోల సినిమాలు 5 ఫెయిల్ అయితే పిచ్చెక్కుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ పుష్ప సినిమా ఆడింది కాబట్టి అసలు ఎవరు చూడలేదు అనుకో, వాళ్ళ కూరలోదే కూలిపోతాయి అసలు. అంటే అంత నువ్వు అనుకున్నంత ఆరోగ్యకరంగా ఏం లేదు, అది చాలా టూ మచ్ కండిషనాలిటీ ఉంది, అందుకే అంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ బెలూన్ ఉత్తా 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 ఉన్నారు, అది పగలగొట్టకుండా దానికి సెక్యూరిటీ కావాలి. అట్లా మన దగ్గర బెలూనే లేదు, మన బెలూన్ మనమే బొక్క పెట్టుకొని గాలి తీసేసినాం బాధ్యత. ఇప్పుడు ఎవ్వడు లావోస్ అంటాడు కదా, నన్ను ఎవడు ఓడగొట్టలేడు, ఎందుకు నేను ఓడిపోయి ఉన్నా. లావోస్ గురించి నేను ఒక కథ రాసిన 2009లో జ్ఞానోదయ కథల్లో. ఆ కథ ఏంటంటే చెప్పి ముగిస్తా, ఎందుకైతే అర్థమైందిగా. ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, నేను క్రియేటివ్ కూడా. ఓడు ఎందుకంటే టాలెంట్ అంటే నేను గుర్తించిన హాయిగా ఆడుకుంటే బాగుంటుందని, నేను దాన్ని మిస్ చేసుకోవట్లే ఎక్కడ కూడా. స్కిల్ ఆర్ట్ని పాలిష్ చేస్తున్నా, వైలిన్ని పాలిష్ చేస్తున్నా, దాని ద్వారా కొంత డబ్బు కూడా వస్తుంది, నేను ప్రపంచంలో బతకగలను. స్కిల్ ఫర్ ద వరల్డ్ ప్యూర్లీ. క్రియేటివిటీ డబ్బు వస్తుంది కదా, దాని గురించి నిరంతరం ఆలోచిస్తాను. కొంత డబ్బు రాగానే పక్కకి చేరి నేను మళ్ళీ నా పని చేసుకుంటున్నాను. నేను నిరంతరం కొత్త దానికోసం అన్వేషిస్తూనే ఉన్నా. ఇది నేను సచ్చే వరకు ఇది ఆగిపోవచ్చేమో, ఈ 2 ఆగే సమస్య లేదు నా లైఫ్. నేను అన్స్కిల్డ్ పర్సన్గా కనబడవచ్చు, బట్ అట్మోస్ట్ క్రియేటివ్ పర్సన్గా మాత్రం జీవిస్తున్నా. అటు నా ప్రతి కదలికలోనూ ఉంటుంది. నిరంతరం భోజనం చేస్తే భోజనంలో క్రియేటివిటీ, బట్టలు వేసుకుంటే బట్టల్లో ప్రతి చోట నీ టచ్ ఉండవలసింది. ఇప్పుడు జంతువులు అయితే ఫ్యాషన్ షో ఉంటుందా, బట్టలు లేకపోతే ఫ్యాషన్ షో ఎక్కడిది? బట్టలు ఉన్నాయి కాబట్టి రంగులు వచ్చినాయి, రంగులు ఉన్నాయి కాబట్టి రకరకాల డెకరేషన్స్ వచ్చినాయి. అట్లా లావర్స్ గురించి ఒక కథ ఏమంటే, ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం ఇట్లుంది, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఒక 10 వరుసలు ఉన్నాయి. ఇతనికి యుద్ధం అంటేనే ఇష్టం ఉండదు, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం, వెనక నిలబడతాడు ఎప్పుడు. ఇక్కడ వాళ్ళ బాస్ ఉంటాడు, వీళ్ళంతా పోతుంటారు, ప్రతిసారి అంటారు ఎందుకు వెనక నిలబడతావు అంటే, నాకు అసలు యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ యుద్ధం చేయడం అనివార్యం, ఎందుకంటే రాజు శాసనం కాబట్టి పోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు నేను ఇటువంటి వాడిని అన్నట్టు, పని చేయక తప్పదు, కొంత డబ్బు కావాలి కాబట్టి కొంత, అదర్వైజ్ అవసరమే లేదు తొక్కలో పని. నువ్వు పని చేస్తుంటే పైసలు వస్తే సూపర్, కానీ పైసల కోసం మాత్రం పని చేయొద్దు, క్లియర్ అది. ఇప్పుడు ఒక యుద్ధానికి పోయిన తర్వాత ఆ యుద్ధంలో ఓటమి జరిగింది, వీళ్ళంతా నిరాశపడ్డారు, అందరు వెనుతిరగగానే అతను అక్కడ కుర్చేసుకుని కూర్చున్నాడు అనమాట, మంచిగా బట్ట నేల మీద. ఇట్లా వెనక్కి తిరగగానే అతను కింద కూర్చున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు నేను ఉపయోగపడతాను మీకు, కూర్చోండి. అసలు గెలుపు లేదు, ఓటమి లేదు, రాజ్యాలు లేవు, ఇవంతా మనం క్రియేట్ చేసుకున్న బౌండరీలే.
ఇక్కడి నుంచి జీవితాన్ని కొత్తగా దర్శించండి. ఓటమైనంత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఓడిపోయాము కనుక ఇంకేదైనా పని చేసుకుందాం. అట్లా ఒక చిన్న కథ రాసిన నేనంటే ఓడిపోయిన వాడు ఓడిపోయినట్టు కనిపిస్తున్నాడు, కానీ వాడు రకరకాల రహస్య అగోచర తలాల్లో అంతులేని విజయం సంపాదిస్తున్నాడు. అది కనబడకపోవచ్చు. కంటే ప్రపంచంలో ఒక కారు ఉన్నవాడు, బిల్డింగ్ ఉన్నవాడు రిజిస్టర్ కావచ్చు. ఒకటి దగ్గర ఏమీ లేవు, గోచి ఉంది, బట్ వాడిలో ఉన్న అంతర్గత జ్ఞానం రిజిస్టర్ కాకపోవచ్చు. బట్ హీ మే బీ ఎంజాయింగ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. నేను ఒకసారి ఈవెంట్కి వెళ్ళా, నేను మా శాలి. December 31 వస్తుంది కాబట్టి అది చెప్పి ముగిస్తా. పెద్ద పార్టీ, కోటీశ్వర్లది. ఆ పార్టీ ఒక పెద్ద రిసార్ట్లో జరుగుతుంది. నేను పోర్ట్రేట్ చేయడానికి పోయినా. వాడు ముందే చెప్పాడు 10 నుంచి 1 గంట వరకు నువ్వు పోర్ట్రేట్ చేయాలి, దాని తర్వాత దాని కట్టు నువ్వు ఎంజాయ్ చేసుకో. సో మధ్య మధ్య నేను శాలి అరే బయటకు పోయి బాత్రూమ్ పోసేద్దాం పదా అంటే అందులో ఉన్న కావాలని ఆ చీకట్లోకి వెళ్ళి 10 నిమిషాలు తిరిగి వచ్చా నెపంతో వస్తే ఈ పార్టీ నడుస్తుంది కదా. ఈ రిసార్ట్కి దూరంగా ఒక చిన్న రాయి ఉంది. ఆ రాయి మీద ఒకడు ఎంజాయ్ చేస్తున్నాడు ఇవే పాటలకి. అసలు వాడు ఎవడు పట్టించుకోవట్లే. వాడు పాటకి సేమ్ డ్యాన్స్ చేస్తున్నాడు. నాకు అనిపించింది వీళ్ళు ఒక్కొక్కరు 15,000 టికెట్ పెట్టి వచ్చారు. నేను మా ఫ్రెండ్ శాలి ఏం చేసినామంటే పార్టీ అయిపోగానే అంటే నా ఈవెంట్ అయిపోగానే వాడిని కలిసినాం. పోయి ఇక్కడి నుంచి ఫుడ్ తీసుకుపోయినా ఆ రాయి మీద వాడితో పాటు భోజనం చేసినాం. వాడు ఎవడో కూడా తెలియదు. ఈజ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. చూడ్డానికి వాడి దగ్గర డబ్బులు లేవు కదా అని ఎంజాయ్ చేస్తున్నాడని అనుకోవద్దు. మేబీ వాడు మనకంటే చాలా బాగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఇది నాకున్న ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. ఐ హ్యావ్ టాలెంట్, ఐ హ్యావ్ సమ్ స్కిల్ అండ్ ఐ హ్యావ్ క్రియేటివిటీ. ఏమంటారు అంతులేని క్రియేటివిటీ ఉంది. అది వ్యక్తమవుతుంది. స్కిల్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి, పాలిష్ చేయాలి. సాధన, గురువు దగ్గర కూర్చొని వైలిన్ ప్రాక్టీస్ సాధన, స్కిల్. టాలెంట్ అనేది ఆల్రెడీ ఉండాలి. మంచి స్వరపేటిక ఉండడం టాలెంట్. దాన్ని గుర్తించి దాన్ని ప్రపంచంగా ఉపయోగపడుతుంది కాబట్టి పాటలు నేర్చుకోవడం స్కిల్. అదే పాటలు పాడితే పైసలు వస్తున్నాయి అనుకున్నావు, క్రియేటివిటీ లేదు, స్కిల్ అయింది. అట్లా కాకుండా రకరకాల పాటల కోసం ట్రై చేస్తున్నావు, అది యువర్ క్రియేటివ్. ఇప్పుడు మన సింగర్స్ చాలామంది ఉన్నారు. కొందరు టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు, కొందరు స్కిల్ఫుల్ సింగర్స్ ఉన్నారు, కొందరు క్రియేటివ్ సింగర్స్ ఉన్నారు. క్రియేటివ్ సింగర్ వాడు కొత్త పాటలు కడతాడు. మన పుస్తకంలో బాబ్ డిలాన్ గురించి మొన్న ఒక బొమ్మ వేస్తున్న గిటార్ పట్టుకొని ఎవరని అడిగావు. సో బాబ్ డిలాన్, హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్ బిఫోర్ యూ కాల్ హిమ్ ఏ మ్యాన్ అని ఒక పాట ప్రపంచాన్ని ఉరుతలుగించిండు. అతనికి రాని అవార్డు లేదు, అతను చేయని పని లేదు, సంపాదించిన డబ్బు లేదు, అనామకుడు వాడు. ఆ సబర్బన్లో పుట్టాడు. నోట్లో హార్మోనిక్ అంటే మోతరగాన్ని పెట్టుకొని గిటార్ వాయిస్తూ పాడాడు. యాక్టివిజం చేశాడు, క్వశ్చన్ చేశాడు సమాజాన్ని. అతని కెరియరు దాదాపు 65 సంవత్సరాలు ఉంది. లాస్ట్లో ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని నోబెల్ ప్రైజ్ అంటే సాహిత్యంలో ఇస్తారు, సేవలో ఇస్తారు, సైన్స్లో ఇస్తారు, ఫిజిక్స్లో ఇస్తారు, కానీ పాటలు రాసిన వాడికి ఎవడు ఇవ్వలేదు నోబెల్ ప్రైజ్. పాటలు రాసిన ఒక పాటగాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏ స్పందన లేదు. అసలు బాబ్ డిలాన్ ఎక్కడుండో ఎవరికి తెలియదు. ఇప్పుడు నోబెల్ కమిటీ అవార్డు ఇచ్చిన తర్వాత నాకు ఇది వద్దంటే ఇజ్జత్ పోతుంది. అందుకని ఖచ్చితంగా అతను యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటారు. బాబ్ డిలాన్ ఎక్కడ ఉన్నట్టు తెలియదు, ఎక్కడ ఉన్నాడు. 2 days అయింది, 3 days అయింది, 4 days అయింది, 5 days అయింది. నోబెల్ ప్రైజ్ వస్తుంది, వెగిరి కనిపించి ఐఎమ్ సో హ్యాపీ అని ట్వీట్ పెడతావు కదా. అసలు కుయ్ లేదు, కై లేదు. తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత ఎవరు వెళ్ళి నీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, దట్స్ సో నైస్ అన్నట్టు. రియల్ ఎక్స్ప్రెషన్ అంటే ప్రపంచంలో అందరూ ఎగిరి గంతులు వేసినా తన గంతులు వేయలే, తన ఎక్స్ప్రెషన్ తన గంతు. రెండవది డాక్టర్ సుజుకి అని జెన్ మాస్టర్, ఆయన స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎవరో అడిగారంట ఒక అమ్మాయి, డాక్టర్ సుజుకి జెన్లో స్పాంటినిటీకి ఇంపార్టెన్స్ ఉందా అంటే జెన్ ఈ స్పాంటినిటీ అని చెప్పాడు. ఆర్ యూ స్పాంటేనియస్ అని అడిగిందంట. ఒక 4 minutes తర్వాత ఎస్ అన్నాడు. స్పాంటేనియస్ యొక్క డిక్షనరీ డెఫినేషన్ వెంటనే అని. వెంటనే అంటే నీ ఉద్దేశం నువ్వు అడగడానికి చెప్పడానికి మధ్యన గ్యాపే కదా. అది నీకు సెకండ్లో చెప్తే వెంటనే, డాక్టర్ సుజుకి 4 నిమిషాల తర్వాత చెప్పిన వెంటనే.
అంటే ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిక్షనరీ మీనింగ్. తనకు ఆన్సర్ ఇవ్వాలనిపించింది, ఇచ్చాడు వెంటనే. యా. సో లైఫ్ని రియల్గా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు యూ లుక్ క్రేజీ. అందరిలాగా ఉంటేనేమో హాయిగా ఉంటుంది. ఇప్పుడు అందరిలాగా నువ్వు జాబ్ చేసావు, ఇంటికి వస్తున్నావు అనుకో, ఏ కన్ఫ్యూజన్ లేదు. నువ్వు రాత్రి ఉంటే తిరుగుతున్నావు అనుకో శ్మశానాల చుట్టూ, అందరికి పిచ్చెక్కుతుంది అసలు. ఊరికే తిరుగుతున్నారు ఇట్లా లైక్ దట్. హఠాత్ అంతా తింటుంటే ఎప్పుడు నా పుర్రెలో భోజనం చేశారా మీరు? పుర్రెలో భలే ఉంటుంది. అసలు ఒక్క మాట నువ్వేం పరిచయం చేయక్కర్లే. అసలు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, ఇది మన మన బోన్ ఉంటుంది కదా సార్, బోన్, ఆ బోన్తో కేసు చేయొచ్చా, టెలిఫోన్ది మన ఫోన్ది అంటే పరిచయం అయిపోతారు. అసలు బట్టలు ఎందుకు వేసుకోవాలి కదా, పరిచయం ఒక్కొక్క మాటకి పరిచయం చేసి నువ్వేం చేయ. ఇప్పుడు నువ్వు చెప్తున్నది నిజంగా నువ్వు జీవించినావు అనుకో, నువ్వు అసలు వాడు ఫస్ట్ నుంచి ఎట్లా ఉండే, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కానీ ఇప్పుడు సంథింగ్ ఈజ్ అని చెప్పుకుంటారు అట్లా. షిరిడి సాయి మహత్యంలో తోటపల్లి మొదటి డైలాగ్ రాశాడు, చూసారా పాత సినిమా విజయ్ చంద్రది, ఎంత బాగుంటాయో. అందులో షిరిడి సాయి డైలాగ్ అంటాడు అనమాట, నేను మొదట ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ పిచ్చివాడు అన్నారు, తర్వాత వైద్యుడు అన్నారు, ఆ తర్వాత మహాత్ముడు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. పిచ్చివాడు అంటున్న నాటి నుంచి దేవుడు అంటున్న నేటి వరకు పంచభక్షాలతో చేసిన పదార్థాలని నాకు ప్రసాదంగా అర్పిస్తున్నారు, పూజిస్తున్నారు, కొలుస్తున్నారు. సో ఈ పూజల మత్తు నాలో ఏ విధమైన అహంకారానికి బీజం వేసిందేమో టెస్ట్ చేయడానికి నానావాడు వచ్చిండు. నానావాడు అడిగిండు, ఏం ఫకీర్ ఎలా కనిపిస్తుంది లోకం, ఎలా ఉన్నావు అంటే ఇప్పట్లాగే బాగానే ఉన్నాను అని జవాబిచ్చాడు. మరి ఈ లోకం ఎట్లా కనిపిస్తుంది? అష్టదిక్కులతో పంచభూతాలతో మామూలుగానే కనిపిస్తుంది. అట్లనే అతను అడిగిన ప్రశ్నకు నేను ఇచ్చిన సమాధానానికి సమాధానపడి నాకు నమస్కరించి వెళ్ళిపోయాడు అంతే. సో ఇదే నిజమైన టెస్ట్. ఏమీ లేనివాడు ఏమీ లేనివాడిలా ఉండడం ఈజీ, అన్నీ ఉండి ఏమీ లేనివాడిలా ఉండడం కష్టం. నీ దగ్గర బెంచ్ కార్ ఉంది, నడుస్తూ పోవడం కష్టం. పెద్ద ప్యాలెస్ ఉంది, దాని బయట 6 బయట మంచం వేసుకొని పడుకోవడం కష్టం. కోట్లు ఉన్నాయి అనుకుంటే డబుల్ కాట్ కొనగలవు కూడా. నేల మీద పడుకోవడం అంటే నీకు నేల మీద పడుకోవడం యొక్క రహస్యం ఏందో తెలిస్తే తప్ప పడుకోలేవు. అదర్వైజ్ లేక నేల మీద పడుకున్నావు, వచ్చిన రోజు నువ్వు బెడ్ కొనుక్కుంటావు వచ్చి, బికాజ్ యూ డోంట్ నో. అందరూ వాడుతున్నారు, నువ్వు వాడతావు. సో నేల మీద పడుకోవడం టాలెంట్ అందరు కదా. సో టాలెంట్ అనే పదం తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. ఒకడు చదివితే వచ్చింది టాలెంట్, ఒకడికి ఎంత చదివినా రాలేదు టాలెంట్ అది కూడా. ఒకడు బాగా పాడుతున్నాడు టాలెంట్, 100 మంది వస్తున్నారు పాడితే, ఒకరు పాడితే అందరు పారిపోతున్నారు, అది టాలెంటే. గుర్తింపు వస్తలేదు అంతే. అందుకని మనం వాడిని ఇగ్నోర్ చేస్తున్నాం. ఎవడన్నా పిచ్చి పిచ్చి పనులు చేసి ఫేమస్ అయితే వాడిని కూడా మనం మెచ్చుకుంటున్నావా లేదా అంటే ప్రపంచాన్ని ఆకర్షించే యాక్ట్ వాడు చేస్తున్నాడు. నథింగ్ టు డూ విత్ టాలెంట్. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి, ఎక్కువ డబ్బు ఎర్న్ చేయాలి, నువ్వు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి పోయినట్టు కనబడాలి. యు ఆర్ టాలెంటెడ్ పర్సన్. అట్లా ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు టాలెంటెడా, స్కిల్ఫుల్ పర్సనా, క్రియేటివా? 2 ఉన్నాయి, 3వ దానికి క్రియేటివ్ ట్రై చేస్తున్నాను. నైస్. మీరు? నేను టాలెంటెడ్, స్కిల్ కాదు క్రియేటివిటీ అనుకోలేదు. ఇంకా రీసెంట్గా కపిల్ శర్మ షోలో అనన్య పాండే వచ్చింది. ఆమె మీద ఈమెవరు మన కంగనా రనౌత్ జోక్ చేసింది. आपके पास क्या टैलेंट है అని అడిగిండు. मेरे पास टैलेंट है, నేను నాలుక కొనని నా ముక్కు అంటించుకోగలను అని చెప్పింది ఆమె. అప్పుడు కంగనా రనౌత్ అంటే మనం ఎన్ని పిచ్చి వేషాలు వేసినా ప్రపంచం గుర్తించదు. ఒక స్టార్ కిడ్ నాలుకని ముక్కు కంటిస్తే అది నేషనల్ మీడియాలో ప్రముఖంగా రిపీట్గా చూపిస్తారు. అంటే ఏదైనా ఒక చేష్ట ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఊడవడం మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నరేంద్ర మోదీ ఊడిస్తే కథ అది గుర్తింపబడదు. అట్లా ప్రపంచం కొన్నిటిని ఎంచుకుంటుంది, కొన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది. ఆ ప్రపంచం గుర్తించే వాటిని ఎంచుకొని నువ్వు గుర్తింపు కోసం తహతహలాడుతూ నీ సహజమైనటువంటి సహజాతాల్ని, నీలో ఉన్న నిజమైన క్రియేటివ్ ఫోర్స్ని మనం మర్చిపోతున్నాం అంతే. అంతకుమించి మరేమీ లేదు. మీరు రావడం సంతోషం. ఇట్లాగే జీవితకాలం కలుద్దాం. అకారణంగా మన మధ్య జీవిత లక్ష్యాలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు. ఎవరు వారిలాగే ఉంటూ ధ్యానమయం కావచ్చు. నువ్వు నన్ను ఫాలో కాకపోతే నువ్వు ఈ క్షణమే క్రియేటివ్.
నన్ను ఫాలో అయితే 5-6 ఏళ్ళు పడుతుంది క్రియేటివ్ అవ్వడానికి.